స్వీకారం చేయవలసిందిగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మన అధ్యక్షుల వారి సునంద గారికి ఈ యొక్క చార్జ్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు నిర్వహించవలసిందిగా కూర్చున్నాను. పదవి అంటే కేవలం గౌరవం మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన వ్యక్తి ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటుంది. కమిటీ అంత విశ్వాసంతో నిబద్ధతతో పనిచేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ అలా చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. సంఘ ప్రగతి, ఐక్యత, సభ్యుల యొక్క సంక్షేమం, సభ్యత్వ నమోదు పెంచడం, మన సంఘ భవన నిర్మాణం కోసం ఒక స్థల సేకరణ, ఇవన్నీ మన ముందున్న లక్ష్యాలు. వీటిని సాధించడం కోసం మతాభిషలు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏ పనైనా చేయడానికి మన కార్యవర్గము, మన కార్యనిర్వాహకము అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను. ఇంతమంది ఏ డిస్ట్రిక్ట్ లో లేనటువంటి స్ట్రెంత్ మన దగ్గర ఉన్నాయి. మెంబర్షిప్ లో కూడా 2000 స్ట్రెంత్ ఉంది. నాకు అనధికారికంగా అంటే పైగా సర్వే చేస్తే తెలిసిన విషయం ఏంటంటే 5000 మంది ఉన్నారట మన వరకు అన్నకొండలో. మన దగ్గర ఉన్న సభ్యులు మాత్రం 2000 మంది. ఇంకా 3000 మందిని మనకి మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళ మాకు ఒక పెద్ద ఇంపార్టెంట్ పని అనుకొని దానికోసం ప్రయత్నం చేద్దాము. మన మెంబర్షిప్ పెరిగితే ఏ పనైనా ఏదైనా అడగడానికి, పొలిటికల్ లీడర్స్ని ఏమైనా అడగడానికి మన స్ట్రెంత్ చూపిస్తే మనం ఏమైనా సాధించుకోవచ్చు. కాబట్టి మొదటి పని మనది సభ్యత్వ నమోదు పెంచడం, రెండవది స్థల సేకరణ చేయడం. ఇంకా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఐక్యత కోసమైతేనేమి, సామాజిక స్పృహతో సమాజ సేవ చేయడం కోసం, మన కమ్యూనిటీ సేవ చేయడం కోసం, మన వారి అభ్యున్నతి కోసం ఏ కార్యక్రమాలైనా మనం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామో మన ఐక్యత పెంచడానికి, మహిళల్ని బయటికి తీసుకురావడం కోసము ఈ బతుకమ్మ పండుగ అయితేంది, ఉమెన్స్ డే అయితేంది, ముగ్గుల పోటీలు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. ఇంకా బాగా చేసి ఇంకా ఎక్కువ మంది, మన పెద్ద మెగా టీం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ముందు చేరిపోయే కార్యక్రమాలు చాలా బాగా చేస్తామని. స్ట్రెంతే మన బలం కాబట్టి మన హంగపడ ఓరుగలంటే ఇప్పుడు గౌరవాధ్యక్షులు, సంఘ శ్రేయస్సు కోరేవారు, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవ అందిస్తూ ప్రధాన కార్యదర్శిగా, సలహాదారులుగా ఎన్నో పదవులను అధిరోహించి సంఘం కోసం ఎంతో సేవ చేస్తున్నటువంటి గోవింద దక్షిణాశయ గారు గౌరవాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నాను. జిల్ల బాధ్యులకేమో తిరుగు తెచ్చే ఐకమత్యములోన అరమరికలు లేక అనుభవజ్ఞులు యువత ఆత్మలైరి. ఐకమత్యములోన అరమరికలు లేక అనుభవజ్ఞులు యువత ఆత్ములైరి. ఏ కార్యక్రమములు ఎప్పుడు చేయాలన్న రక్తితో ముందుండు రామదండు. విత్తి కార్యవర్గమున్నట్టి మన జిల్లా రాష్ట్ర సంఘమునకై వీరనారి మనకు విలువైన సూచనలు. ఎవరు వీరనారి మనకు విలువైన సూచనలు ఇచ్చుచున్న మనకు చింతయేలా. జై శ్రీమన్నారాయణ. ఇదే కార్యవర్గము
కార్యవర్గం అంటే మొత్తం అందరు సలహాదారులతో సహా మన యొక్క ఈ యొక్క రామదండు అందులో ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం ఉనర్చి అందులో ఆఖరికి హరిపురం సునంద అభివృద్ధి సంక్షేమములకై నిబంధనావళిని అనుసరించి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ వివిధ విభాగాలు నాకు నిర్దేశించిన విధులు ఫస్ట్ టైం వారికి ఈసీ మెంబర్గా ముందుకెళ్ళు కిరణ్. నామినేట్ చేసుకోవడం జరిగింది కిరణ్ కుమార్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మన యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర ఉంటారు. నాకు మన అనిల్ అన్నకి, దామోదర్ మామకి, మా సార్కి అంతా మేము ఒకటే నియర్ బైలో ఉంటాము. వారి మా లతంతా వీళ్ళంతా జస్ట్ ఒకటే ఖాళీలో ఉంటాము. నాకు ఈ మధ్య పరిచయం ఏంటి కానీ ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏ పని చెప్పినా నేను ఉన్నానంటూ ముందు వస్తుంటారు. ఇంతవరకు కొద్ది రోజుల పరిచయంలో నేను ఇంకా అబ్జర్వ్ చేశాను. మీరు ముందు సంఘం కోసం, సమాజం కోసం చాలా సేవ చేయాలని మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉన్నాయి. అవన్నీ తీరుస్తారని, నిబద్ధతతో నిస్వార్థంగా ఉంటూ పనిచేస్తారని కోరుకుంటున్నాను. చిరంజీవి శ్రీనివాస చిరంజీవి గారు మీరు ఎంత యాక్టివ్ అంటే కరెంట్ ఎంత యాక్టివ్ ఉంటుందో దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అది లేకుండా ఒకరికి ఎస్పీ శ్రీ పెరుంబదూరు కమలాకర్ స్వామి గారు, వీరు వృత్తి రీత్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అటవీ రక్షిస్తాను. వీరు నేను మెంబర్షిప్ చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అయిపోయాను. మెంబర్షిప్ చేశారు, వీరి ద్వారా కొంతమంది నేను పరిచయం చేశారు, నేను మెంబర్షిప్ చేశాను. అప్పటి నుంచి గత 2 years బ్యాక్ మౌడికొండ వెళ్ళినప్పుడు వారి బంధువుల ద్వారా మీరు పరిచయం అయ్యారు. మెంబర్షిప్ చేయడంలో మీరు నాకు హెల్ప్ చేశారు. సంఘం అన్న ఆధ్యాత్మిక సేవ అన్న సంఘం
కార్యవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ శుభదినాన మన సహకార శ్రీ వైష్ణవ సంఘ నూతన కార్యవర్గ కార్యనిర్వాహక సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆత్మీయ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంఘ అభివృద్ధి ధ్యేయంగా నేడు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మన సంఘ కార్యవర్గ సభ్యులకు కార్యనిర్వాహక సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భగవద్ రామానుజుల స్ఫూర్తితో సేవా తత్పరతతో మన చాకాల శ్రీ వైష్ణవ బంధువుల ఐక్యతకు ఆత్మగౌరవానికి మరియు అభ్యున్నతికి మీరు నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ఇంత చక్కని కార్యక్రమము ఏర్పాటు చేసి మరియు మన బంధువులందరికీ చక్కని అల్పాహారము మరియు తేనీరు అందించిన మా కార్యవర్గ సభ్యులకు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు మరియు సంఘ శ్రేయోభిలాషులకు సలహాదారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నూతన కార్యవర్గానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సంఘ సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై చాతాదా, జై జై చాతాదా, జై శ్రీమన్నారాయణ.